నమస్తే అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందరిలో మనము ఉండాలి. ఈరోజు సోమవారం పౌర్ణమి తిథి అనమాట. అయితే పూజ అయితే సింపుల్గా చేసుకున్నాము. ఇలాగా నిత్య దీపారాధన చేస్తూ ఉంటాం కదా ప్రతిరోజు, అలాగే చేసుకున్నాము. ఈరోజు ఇంట్లో కొబ్బరికాయ ఉంది. సరే పౌర్ణమి రోజు కదా, కొబ్బరికాయ కొడదామని చెప్పి కొబ్బరికాయ అయితే కొట్టాము. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. పూజ చేసుకుంటే ఇంట్లో ఎప్పుడు దీపం వెలిగితే చాలా మంచిదండి. ఇంకా అట్లాగే ఈరోజు నేను ఒక ముఖ్యమైన మాట మీతో చెప్పాలని చెప్పి, అంటే ఎలాగంటే ఒక ముచ్చట్లాగా అనమాట, మీతో చెప్పాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఇక నుండి నా ఛానల్లో ఎక్కువగా కుకింగ్ వీడియోసే వస్తూ ఉంటాయండి. ఎందుకంటే నేను అన్ని రకాలుగా వీడియోస్ చేస్తున్నాను. అంటే ఇంట్లో చేసుకునే పని అంతా ఎప్పుడు వీడియోలు చేసి పెడుతున్నాను, కానీ సంవత్సరం పైనే అవుతుంది. దగ్గర దగ్గర 13 నెలలు అలా అవుతుంది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. అయితే వ్యూస్ స్టార్టింగ్లో ఎక్కువగా వచ్చాయి. ఎందుకంటే వంటగదిలో ఉండి వంటలు చేసే చూపిస్తుంటేనే కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటున్నాయి. ఇవన్నీ ఇంట్లో పనులు, ఈ బట్టలు ఉతకటం, గిన్నెలు కడగటం ఇవన్నీ చూపిస్తూ ఉంటే ఎందుకన్నా మరి నా ఛానల్లో అయితే తక్కువగా వస్తుంది అని అనిపిస్తుంది. ఇంకా సరేమని చెప్పి నేను వేరే ఇతర ఛానల్స్ కూడా, అంటే టెక్ ఛానల్స్ ఉంటాయి కదా, అవి చూస్తే ఎందుకని అంటే ఎక్కువగా చెప్తున్నారు ఏదైనా ఒక కంటెంట్ మీదే చేయాలని చెప్పి చెప్తున్నారు. అంటే మనం వంటలు తీసుకుంటే వంటల వీడియో కానీ, లేదంటే ఒక ట్రావెలింగ్ కానీ, లేదా అన్నీ చేయగలిగి ఉంటే అన్నీ కలిపి ఒక వ్లాగ్ కానీ, ఏదైనా సరే ఒక్క కంటెంట్ మీదే చేయాలని చెప్పి చెప్తున్నారు. కానీ నా వీడియోలో పూజలు ఉంటాయి, ముగ్గులు ఉంటాయి, అలాగే వంటలు ఉంటాయి, ఇల్లు శుభ్రం చేసుకోవటం ఉంటుంది, ఎక్కడికైనా వెళ్ళింది చూపించటం అవన్నీ కూడా ఉంటాయి. కానీ తక్కువగా చేస్తున్నాను అనమాట. ఎక్కువగా నాకు వీడియోస్కి వంట చేసేదానికే కొంతమంది ఎక్కువగా చూస్తున్నారు అని నేను ఆలోచిస్తే ఇట్లాగైతే ఇంకా కుకింగ్ వీడియోసే చేసుకుంటాను రోజు అని చెప్పి మీతో ఒక మాటగా చెప్దామని చెప్పి చెప్తున్నానండి. కుకింగ్ వీడియోస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాగే పూజ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. షార్ట్ వీడియోస్లో ఎప్పుడైనా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. ఇంకా పండగలకి అట్లాగే ఏమైనా స్పెషల్స్ వీడియో ఉంటే అలా వ్లాగ్ లాగా చేస్తూ ఉంటాను. ఇంకా ఏమంటే ఈరోజు గారెలు వేద్దామని చెప్పి వేశాను. ఇవి వచ్చిన వాళ్ళకైతే నేను చెప్పట్లేదండి. రాని వాళ్ళు, కొత్తగా పెళ్ళైన పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు కదా, అంటే గారెలు వేయటం కూడా రాదా, ఇది కూడా ఒక వంటైనా చూపించాలా అని అనుకునే వాళ్ళకి కాదు నేను చెప్పేది. తెలియని వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే తెలియని వాళ్ళు ఉంటారని ఎందుకు చెప్తున్నాను అంటే, చిన్నపిల్లలు ఇప్పుడిప్పుడే వంట నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం నేను కొన్ని వీడియోస్ అయితే ఇలాగ షేర్ చేస్తూ ఉంటాను. నాకు వచ్చిన స్టైల్లో, నా పద్ధతిలో నేను ఎలా చేసుకుంటాను అనేది మాత్రమే చూపిస్తూ ఉంటానండి. ఇలాగ గారెలు అయితే నేను మినపప్పు నానబెట్టేసాను. రాత్రి నానబెట్టేసి ఉదయాన్నే మంచిగా శుభ్రం చేసేసి కడిగి రుబ్బేసేసి దానిలో కొంచెం అల్లం, పచ్చిమిర్చి కూడా వేసాను. వేసేదంటూ చూపించట్లేదు మీకు, అందుకని చెప్పి చెప్తున్నాను కదా. అల్లము, పచ్చిమిరపకాయలు వేసాను. అలాగే తగినంత ఉప్పు వేసుకుని ఇట్లాగా నేనైతే ఒక చేతి మీదే వేస్తాను గారెలు, వేరొక చేతి మీద వేయలేను. ఎందుకో నాకు అట్లాగా అలవాట్లేదు మొదటి నుంచి. ఒక చేతితోనే తీసుకుని కొంచెం పెరుగులో కొంచెం మజ్జిగ కలుపుకోవచ్చు, నీళ్ళు కలుపుకుని మజ్జిగలాగా పెట్టుకుని వాటర్ దగ్గర పెట్టుకుని, మజ్జిగ నీళ్ళు అనమాట, అవి దగ్గర పెట్టుకుని మంచిగా చేసుకుంటూ ఇలాగ వేసుకోవచ్చు. గారెలు కూడా మంచి కాలుతాయి, అలాగే కలర్ కూడా మంచిగా వస్తుంది అనమాట. నేనైతే ఒకసారి వేసి తీసేసి మళ్ళీ రెండోసారి కూడా వేసి వేపుతానమాట. ఒక్కొక్కసారి అలా చేస్తాను టయాన్ని బట్టి. ఈయనకి త్వరగా టైం అయిపోతుంది అంటేనేమో ఒకసారి ఎక్కువగా ఒకేసారి వేపేసేసి తీస్తూ ఉంటానన్నమాట. నా వీలుని బట్టి నేను చేస్తూ ఉంటాను. తక్కువ నూనె వేసుకుని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం హోటల్లో తింటాం కదా, ఖాళీ ఉంటాయి, ఆ నూనె కాలిన దాంట్లో మళ్ళీ వేపుతూ ఉంటారు. అంటే ఎప్పుడు తినేవాళ్ళకి ఆరోగ్యం పాడైపోతుంది. కానీ ఎప్పుడన్నా తప్పదు అని బయటికి వెళ్ళినప్పుడు, తప్పదు ఆకలేస్తుంది అని తినాలనుకుంటే మాత్రం ఒకసారికి ఏం కాదులే అని చెప్పి తింటూ ఉంటాము. ఇదిగోండి, నేను దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టాను అని చెప్పాను కదా, అయితే కురుడికాయ ఏమోనని అనుకున్నాము. పింక్ అసలు అంటుకోకుండా కొబ్బరికాయ పగిలిందనమాట చెక్క.
కురుడికాయ ఏమో అనుకుంటే కాదు, నీళ్ళు ఉన్నాయి. నీళ్లు లేని కాయ దేవుడికి కొబ్బరికాయ అసలు కొట్టకూడదు అంటారు పెద్దలు. శాస్త్రంలో కూడా ఉంటుంది నీళ్లు లేని కాయ కురుడికాయ కొట్టకూడదని చెప్పి. కానీ నీళ్లు వచ్చాయి, కొంచెం మాత్రమే వచ్చాయి నీళ్లు. కురుడికాయలాగా ఇలాగ ఒక చెప్పుకి పెంకు అంటుకోకుండా కొబ్బరికాయ కొడితే ఇలాగా సగానికి పెంకు లేకోకుండా వచ్చేసింది అనమాట. ఇవ్వండి, ఈ కొంచెం నీళ్ళు ఉన్నాయని చెప్పి చూపిస్తున్నాను. ఇంకా అవి ప్రసాదంగా నేను తాగేసేద్దామని చెప్పి తాగేసేసాను. చాలా తీయగా ఉన్నాయండి. తక్కువ నీళ్ళు వస్తే ఎంత తీయగా ఉంటాయా అనిపించింది. కొబ్బరి కూడా భలే చాలా తీయగా ఉందన్నమాట ఈ కొబ్బరికాయ. ఎందుకని ఎప్పుడు కొబ్బరికాయ కొట్టినా కొంచెం కొబ్బరి ముక్క తింటే తక్కువ స్వీట్ ఉంటుంది. ఈ కొబ్బరికాయ స్వీటు ఎక్కువగాను ఉంది, ముక్క తింటుంటే వాటర్ కూడా చాలా తీయగా ఉన్నాయి. అసలు ఇంత తీయగా ఉన్నాయేంటి, అందుకనేనా ఇంత తక్కువ వచ్చినాయి అనిపించింది. ఎక్కువగా ఉన్నప్పుడేమో కొంచెం చవ్వగా అదొక రకంగా ఉంటాయి. చాలా చాలా బాగుంది తీర్థం. ఇంకా దేవుడి ప్రసాదంగా తీసేసుకుని ఇంక ఈ కొబ్బరి చెక్కలో సగమేమో దేవుడి దగ్గరే ఉంది చెక్క. ఒక చెక్క తీసుకొని చట్నీ చేద్దాము ఈ గారెల్లోకి టిఫిన్ అని చెప్పి, టిఫిన్ చేయాలని చట్నీ చేద్దామని చెప్పి పక్కన పెట్టాను అనమాట. నేను ఎందుకు కుకింగ్ వీడియోసే చేద్దాము అనుకుంటున్నానంటే, నేను నా ఛానల్స్ అన్నీ వెనక్కి వెళ్ళి చూసుకుంటే ఎక్కువగా వంటల వీడియోకే వ్యూస్ ఎక్కువగా ఉన్నాయి. అంటే ఎక్కువ అంటే ఒక వేలల్లో అట్లానే ఏమి కాదు, ఒక 200 దాటి అట్లా ఉన్నాయి. ఒక్కొక్క వీడియో 2000 3000 కూడా అట్లా వచ్చింది. అసలు నేను ఎప్పుడు చూసుకోను నా ఛానల్స్ని, వీడియోస్ పెట్టేసేసి అలా వదిలేస్తూ ఉంటాను. నాకు చూసుకోవటానికి కూడా ఎందుకనంటే చెప్తాను ఒక విషయం. నాకు 2 కళ్ళకి ఆపరేషన్ అయ్యింది. అందుకని చెప్పి నేను ఎక్కువగా అసలు ఫోన్ చూడను. చూసానా నా వీడియోకి సంబంధించి నా ఛానల్కి సంబంధించినవి చూస్తాను. ఏమైనా నాకు ఉపయోగపడేవి ఉంటే వేరే ఛానల్స్లో చూస్తాను. కానీ నాకు కళ్ళకి ప్రాబ్లం ఉండటం వల్ల ఎక్కువగా ఫోన్ దగ్గర పెట్టుకుని వాడను అనమాట. నా అవసరార్థమే వాడతానని చెప్పి అంతకుముందల వీడియోలో కూడా చెప్పి ఉన్నాను. దయచేసి అర్థం చేసుకోండి నేను చెప్పే మాటల్ని. నాకు కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఏమేమి అంటే ఎట్లాగా నేను చేసే వంటలో ఏమైనా ఈ తేడాగా ఉంటే కూడా నాకు చెప్పండి. ఎందుకంటే మీరు కరెక్ట్గా చెప్తే నేను ఏదైనా మళ్ళీ సరి చేసుకుని మళ్ళీ నేను చేసుకోగలుగుతాను కదా. మనం చదువుకునేటప్పుడు కూడా అంతే కదా. చిన్నప్పుడు మనం తప్పుగా ఏదైనా రాస్తే మన మాస్టారు అలా కాదు ఇలాగని చెప్పి ఒక మాట భయంతోనో ఒక దెబ్బ భయంతోటో మనల్ని తట్టి చెప్పేవాళ్ళు కదా. అలాగే ఇది కూడా అనుకుంటాను. బ్యాడ్ కామెంట్స్గా అయితే ఎవరు చెప్పరు. అలాగా మీరు ఇలా చేయటం కాదు అలా చేయాలి అని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైనా కూడా చాలా మంచిగానే మెసేజ్లు చేస్తున్నారండి. ఎక్కడో ఒకళ్ళుగానే ఉంటారు నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు. అసలు అట్లా ఎవరు కూడా లేరు ఇంతవరకు నా ఛానల్లో అయితే. ఇక ముందు నుండి ఏమైనా ఉంటారేమో నాకైతే తెలీదు. ఒక్కోసారి అనిపించింది నాకు, కళ్ళకి ప్రాబ్లం ఉంది కదా, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎక్కువగా ఫోన్కి దూరంగా ఉండండి అమ్మా, కళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అని అన్నారు. ఎందుకంటే నా కళ్ళు కొంచెం నరాలు లాగుతూ ఉన్నాయండి. అందుకని చెప్పి ఎక్కువగా ఈ వీడియో కోసం ఫోన్ వాడుతున్నాను కదా. ఇప్పుడు వీడియో తీసేటప్పుడు మన దగ్గర లేకపోయినా స్టాండ్కి పెట్టేసి వెళ్ళిన తర్వాత ఎడిటింగ్ చేసుకోవాలన్నా ఇలాగ దగ్గర పెట్టుకుని వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కూడా ఫోన్ అనేది చాలా దగ్గరగానే ఉంటుంది మన ఫేస్కి. అందుకని చెప్పి నాకు కొంచెం ఆపరేషన్ అవ్వటం వలన కళ్ళల్లో నరాలు కొంచెం అప్పుడప్పుడు పెయిన్ అనిపిస్తుంది. సర్లేమని చెప్పి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మీరు ఫోన్ వాడకం తగ్గించండి అని అంటే, ఒక్కొక్కసారి కళ్ళుకి ఇబ్బంది అవుతుంది కదా, వీడియోస్ మానేసేద్దామా, యూట్యూబ్ మానేసేద్దామా అని అనిపిస్తే నాకేమో చాలా ఇష్టం, ఎంతో ఇష్టంతో ప్రేమతోటి యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను అనమాట. మా అమ్మాయితో బలవంతంగా నేను నేర్పించుకుని అన్నీ ప్రతీదీ క్షుణ్ణంగా ప్రతీదీ తెలుసుకున్నాను. నిదానంగా స్టార్ట్ చేసుకుని పెట్టుకున్నాను. కానీ మొదలు పెడితే మనం వెనక్కి తిరగకూడదు అనే ఆలోచనతోటి ఇంకా ఇన్ని రకాలు చేసే బదులు ఏదో ఒక వీడియో ఒక చోటే ఉండి చేసుకోవచ్చు కదా అని నిర్ణయం తీసుకున్నాను. నన్ను అర్థం చేసుకోండి. అలాగే వంటగది క్లీనింగ్ చేసే ఛానల్ అని, వంటగది క్లీనింగ్ అని చెప్పి ఇలా డిస్క్రిప్షన్లో రాసేదానికి కూడా కొంచెం వ్యూస్ ఎక్కువగానే వస్తున్నాయి. సర్లే చూద్దాము, అసలు వస్తే వ్యూస్, లేదంటే అప్పుడు ఆలోచన అప్పుడు చేసుకుందాంలే, చేస్తే కంటిన్యూ చేస్తాను, లేదంటే నాకు ఇబ్బంది అయితే మధ్యలో మరి నాకు ఆరోగ్యం కంటే ఎక్కువ ఏది కాదు కదా అని చెప్పి ప్రయత్నం చేస్తున్నాను. కుకింగ్ వీడియోలే చేస్తాను.
ఇప్పటి నుంచి అని చెప్పి మీకైతే ఈ వీడియోలో చెప్తున్నాను. చెప్పిన మాటే చెప్తున్నానని మీరు ఏమీ అనుకోవద్దు. నా వంట వీడియోస్లో మీకు ఏమైనా అన్నీ ఉపయోగపడకపోయినా కొన్ని మాటలు కానీ కొన్ని ఈ వంటలో చేసే చిట్కాలు లేదంటే ఏమైనా పనులు కానీ ఉపయోగపడితే పిల్లలు ఉంటారు కదా నాకంటే చిన్నవాళ్ళు, అంటే నాకంటే చిన్నవాళ్ళని కాదు, ఇప్పుడే నేర్చుకోవాలనుకునే వాళ్ళు, కొత్తగా పెళ్ళైన పిల్లలు నేర్చుకుంటారు. అందరికీ అన్నీ ఉపయోగపడాలనే లేదు, అందరికీ అన్నీ ఉపయోగపడకూడదని లేదు. ఏదో ఒక్క వంతైనా, ఇప్పుడు 100 వంతు ఉందనుకోండి, ఒక్క వంతు ఉపయోగపడినా చాలు కదా. మనం అన్నీ ఎవరూ కూడా పర్ఫెక్ట్గా ఎవరము చేయము, ఎవరము కరెక్ట్గానూ ఉండము అనమాట. అంటే ఏదైనా పని చేసినప్పుడు 100కి 100% ఏది కూడా కరెక్ట్గా ఉండదు, ఏదో ఒక లోపం ఉంటుంది. మనం ఆ లోపాన్ని చూడకోకుండా దానిలో ఉన్న పాజిటివ్ని గ్రహిస్తే అందరికీ కూడా చాలా మంచిది అని చెప్పి నేను భావిస్తూ ఉంటానన్నమాట. అలాగే ఇంకా మీతో మాట్లాడుతూనే కబుర్లు చెప్తూనే ఇలా గారెలు వేసేయటం అయిపోయింది. ఇంకా ఈయన ఇంట్లోనే ఉన్నారు, నాకు కొంచెం హెల్ప్ కూడా చేశారులేండి. చట్నీ చేసేటప్పుడు గారెలు పెట్టించేసి ఇచ్చేసేద్దామని చెప్పి ఒక ప్లేట్లోకి తీస్తున్నాను. ఇదిగోండి, వచ్చి కొంచెం పుట్నాలు ఇవ్వండి, లేవు పుట్నాలు నిండుకున్నాయి, ప్యాకెట్ తెచ్చారు కదా కట్ చేసేవ్వండి అంటే సరే అని చెప్పి కొంచెం ఎన్నో ఎక్కువ వేయలేదు, చట్నీకి పచ్చిమిర్చి వేసి 4 వేరుశెనగ గుళ్ళు వేసి వేపాను. అలాగే ఒక టమాటా కూడా వేసాను, చిన్న కొబ్బరి ముక్క ఒకటి వేసాను కట్ చేసి. కొంచెం అన్నమాట 2 చారుళ్ళు, అంటే చారుడు అంటే ఎక్కువ కాదు, కొంచెం రెండింతలు, ఒక 2 స్పూన్ల వరకు తీసుకుని పుట్నాలు కూడా వేసి తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టేసేద్దామని చెప్పి పట్టేశాను. చిన్న జార్లో వేసాను, ముందర వేస్తే అది చిన్నదైపోతుంది కదా అని చెప్పి దాని మీద కొంచెం పెద్ద జారు ఉంటే అది తీసుకుని వేసాను. తాలింపుకేమో కొంచెం అంత నూనె వేస్తున్నాను, వేసి వేయనట్టు అనమాట. 2 చుక్కలు పచ్చి కొబ్బరి వేసాం కదా, తాలింపు వేస్తే బాగుంటుంది అందుకని చెప్పి ఎక్కువగా నేను తాలింపు వేయను అసలు. అట్లాగే వేసేసి తాలింపు వేయకోకుండా అన్నీ నూనెలో మక్క పెట్టేస్తాను కదా అని చెప్పి ఒక్కొక్కసారి తాలింపు వేయను, తక్కువ అనమాట తాలింపు వేయటం. అలాగే ఇంకా పొండిమిర్చి చట్నీ కూడా ఉంది, రెండో చట్నీ కింద. ఇంకా ఆ చట్నీను ఇది వేసుకొని తింటే కొంచెం పుల్లగా నోటికి రుచికరంగా బాగుంటుందిలే అని చెప్పి. అందులో రాత్రి నిన్నంతా వర్షం బాగా పడింది మాకు, సరే చల్లగానే ఉంది కదా అని చెప్పి ఇక ఇట్లాగా గారెలు కానీ గారెలోకి ఈ చట్నీ కానీ వేస్తున్నాను అనమాట. ఈరోజు ఇంకా కర్రీస్ కూడా ఏం చేయాలి అని అంటే టిఫిన్ తిన్న తర్వాత కూరగాయలు ఏమున్నాయా లేదంటే ఆకుకూరలు ఏమైనా ఇళ్ళమ్మట వస్తే తీసుకుని వండుతాను. ఇంకా ఇదిగోండి, చల్లారిపోయిన తర్వాత తాలింపు అయితే వేసేసాను. వేడిగా ఉన్నప్పుడైతే మిక్సీ తిప్పకూడదు కదా, చల్లారిపోయిన తర్వాత జార్లో వేసిన తర్వాత చల్లారిపోయిన తర్వాత జార్లో వేసి అప్పుడైతే మిక్సీ మెత్తగా ఈ పప్పుల చట్నీ అయితే పట్టేస్తాను. అలాగే గారెలు కూడా ఎక్కువగా నూనె లాగలేదన్నమాట. ఇంకా గారెలు వేయటం కూడా అయిపోయింది. కొంచెం మరింత పిండి ఉంటే కొంచెం ఫ్రిడ్జ్లో కూడా పెట్టేశాను, మళ్ళీ సాయంత్రం టిఫిన్కి ఉపయోగించుకోవచ్చులే అని. బయట తింటుంటే ఎప్పుడైనా బయట తింటే ఆయిల్ ఫుడ్ లాగా అనిపించి, అంటే నేను అసలు ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఎక్కువగా ఇడ్లీనే తింటాను. ఏదైనా ఈయన ఇష్టపడి ఒక దోశ అట్లా వేయించి చెరసగం తిందామని తిన్నా కూడా నాకు సహించదు. ఎందుకనో ఇంట్లో తినటం చేసుకోవటం అలవాటైపోయి వాళ్ళు బయట కాగి ఉన్న నూనెలన్నీ పోసి వండుతారు కదా, అందుకని చెప్పి తప్పదు అనుకుంటే తినక తప్పదు. ఇంకా ఈరోజైతే మా ఇంట్లో టిఫిన్ అయితే ఇదేనండి, గారెలు అలాగే కొబ్బరి పుట్నాలు వేరుశెనగ గుళ్ళు చట్నీ చేసి రెడీ చేసి ఈయనకి ఇచ్చేసాను. ఇంకా ఈయన తినేసి అయితే డ్యూటీకి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత నేను ఇంకా వంటగది అంతా శుభ్రం చేసుకుని మధ్యాహ్నం వంట అయితే ప్రిపేర్ చేస్తానండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మనందరిపైన శ్రీ రాధాకృష్ణుల వారి దీవెనలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి.